ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరములో ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ మెకానిజం న్యాచురల్గా ఉన్నాయి. ఇవి రెండు బాగా పనిచేస్తే మన శరీరం లోపల వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. వ్యర్థాలన్నీ, కెమికల్స్ అన్నీ డీటాక్సిఫికేషన్ జరిగి ఏ రోజు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఇలాంటి ప్రక్రియ మనలో ప్రతిరోజు సవ్యంగా పూర్తిగా జరగాలి అంటే పొట్టక రెస్ట్ ఇచ్చినప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది. మీరు ఎన్ని గంటలు పొట్టక రెస్ట్ ఇస్తారో అన్ని గంటలు ఈ ప్రక్రియలన్నీ జరుగుతాయి. అందుకని మీరు ఎన్ని గంటల గ్యాప్ ఇచ్చేదాన్ని బట్టి మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పొట్టకి ప్రేగులకి ఎన్ని గంటల రెస్ట్ తక్కువ ఇస్తున్నారు అంటే అంత పోగైపోతుంటాయి. ఇప్పుడు చెప్పిన వ్యర్థాలు, టాక్సిన్స్ అన్నీ కూడా, కెమికల్స్, ఎరువులు, పురుగు మందులు, కార్బైడ్లు, చచ్చిపోయిన మృత కణాల వేస్టు, రక్షణ వ్యవస్థ విడుదల చేసిన కెమికల్ వేస్టు, ఇవన్నీ బాడీ ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలి. వైరస్ బ్యాక్టీరియాలు కలిగించిన దాడిని రిపేర్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ అండ్ రిపేర్ ఎవ్రీడే జరగాలి. 10 నుంచి 12 గంటలు జరిగితే ఏ రోజు హోంవర్క్ ఆ రోజు ఫినిష్ అవుతుంది. మరి ఒక్కొక్కసారి మనము కుదరక లేటుగా తినో, మరి ఒక్కోసారి వేస్ట్ ఎక్కువ అన్నది రుచికరంగా ఉన్నాయని వేస్ట్ ఫుడ్ ఎక్కువ తింటాం. వాటి ద్వారా క్లీనింగ్ 12 గంటలు అవ్వదు. అలాంటప్పుడు క్లీనింగ్కి కాస్త ఎక్కువ గంటలు పడుతుంది. మరి ఇలాంటి రిపేరు, క్లీనింగ్ని ఎక్కువ గంటలు బాడీలో చేయించడానికి ఎక్కువ గంటలకు పొట్టకు రెస్ట్ ఇవ్వాలి. ఈ పొట్టకి రెస్ట్ ఇచ్చే ప్రక్రియనే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అందరూ చెప్తున్నారు కదా. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇది ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నుంచి న్యాచురోపతి ప్రిన్సిపల్, ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇది ఫేమస్ అయ్యి అందరికీ తెలిసింది ఇప్పుడు. మరి 2 రకాల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు. ఒకటి పొట్టకి 12 గంటల రెస్ట్ ఇవ్వటం. రెండో రకం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే దగ్గర మన పొట్టకి 18 గంటలు రెస్ట్ ఇవ్వటం. అంటే ఆహారం అరిగిపోయి ఖాళీగా ఉండటం అన్నమాట. ఇక్కడ 18 గంటల పొట్ట రెస్ట్ ఇచ్చే విషయంలో ఈరోజు ముఖ్యమైన విషయం నేను చెప్పుకోబోతున్నాం. రోజుకి ఒకేసారి ఆహారం తిన్నప్పుడు 6 గంటల జీర్ణకోశానికి సమయం పడుతుంది అరిగించటానికి. 6 గంటల తర్వాత జీర్ణకోశం పూర్తిగా ఖాళీ అయి విశ్రాంతిలోకి వెళుతుంది. కాబట్టి 24 గంటలు 6 గంటల జీర్ణక్రియకు పోగా 18 గంటల ఖాళీ ఉంటుంది. ఏకభుక్తం చేస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 18 అవర్స్ పొట్టాప్రేగులు ఖాళీ. మరి 18 అవర్స్ పొట్టాప్రేగులు ఖాళీగా ఉన్నాయంటే 18 అవర్స్ మన బాడీ ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ చేసుకుని ఇంటర్నల్గా వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉంచుకుంటుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మరి ఏకభుక్తం చేసి ఎప్పుడన్నా వారంలో ఒకరోజు ఉంటే మంచిదని నేను చెప్తాను కదా. మీలో చాలామంది ప్రయత్నం చేసి కూడా కొంతమంది కొద్దిగా విఫలం అవుతూ ఉంటారు. ఒకసారి తినేసరికి మళ్ళీ ఆకలేస్తున్నది, మళ్ళీ రాత్రికి తినాలని కోరుకొచ్చి మళ్ళీ తినేసేస్తున్నామండి. కానీ దీన్ని ఆకలి వేయకుండా ఏకభుక్తం చేయటం ఎలాగనేది ఉంటే బాగుంటుంది సలహా అనేది అడుగుతుంటారు. అందుకని అలాంటి వారికి ఈరోజు స్పెషల్గా మనం చెప్పబోతున్నాం అన్నమాట. ఎవరికైనా సరే రాత్రిపూట 8, 9, 10 పడుకునేలోపు కొంచెం తినాలనే వాంఛ, పొట్ట ఖాళీగా ఉంది, అన్ని పనులు అయిపోయి ఉంటుంది కదా, మనసు ఇక లోపలికి వెళుతుంది, దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనకి రాత్రి 8, 9 గంటలు 10 గంటల సమయంలో మీకు తినాలనే వాంఛ రాకుండా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఇక్కడ ఫెయిల్ అవ్వరు. దాని కొరకు ఎలా చేయొచ్చు అంటే అసలు ఉదయం పూట ఆహారం తినాలని పెద్ద ఎవ్వరికి కోరిక ఉండదండి. పొట్ట ఖాళీగా పాచి ముఖం మీద ఉండమంటే కూడా చాలా గంటలు ఎవరైనా ఉండగలుగుతారు. ఏమీ త్రాగకుండా, ఏమీ తినకుండా మధ్యాహ్నం వరకు ఉండాలన్నా పెద్ద ఎవరికి కష్టం కాదు. ఉదయం పూట అట్లా కోరికలు ఉండవు. కాబట్టి మీరు 2 వరకు కేవలం నీళ్ల మీదే ఉంటూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం ఇలాంటి వారికి మంచిదన్నమాట. 2, 2:30, 3 వరకైనా మీరు ఉండగలిగితే ఉండండి, అది మంచిది. అప్పుడేమవుతుంది, మీరు ఏమీ తింటలేదు, ఏమీ తాగట్లేదు, నీళ్ళు తాగి ఉంటారు. కాస్త అవసరమైతే బ్రషింగ్ చేసుకోకుండా ఆ రోజు వదిలేసేయండి, పాచికి ఎక్కకుండా వదిలేసేసేయండి. మీకు మధ్యాహ్నం దాకా ఏమీ తినాలనిపించదు, కేవలం నీళ్ళ మీద ఉండండి. వాటర్ ఫాస్టింగ్లో ఉంటే ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని అంత ఎక్కువ యాక్టివ్గా ఉంది ఈ టైంలో. మధ్యాహ్నం 2, 2:30, 3 వరకు మీరు ఉండగలిగితే
చాలా మంచిది. ఇక ఆ టైంలో ఇక ఆకలి బాగా వేస్తుంది, తినాలనిపిస్తున్నది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు 2:30 అట్లాటప్పుడు మొదలెట్టండి. ఒక గంట సేపు శుభ్రంగా తినండి. ఇక 3కి అయిపోయిందనుకోండి, మీరు తిన్న ఆహారం రాత్రి 10 వరకు ఉంటుంది. అంటే మీరు ఇక ఎటు పడుకుంటారు కాబట్టి ఇక ఆకలి వేయదన్నమాట. 2కి మొదలెట్టొచ్చు, మరీ తప్పదంటే 1:30కి. అంటే మీకు నైట్ మేల్కొనే దాన్ని బట్టి ఇక్కడ జరుపుకోవాలన్నమాట. ఉదయం పూట ఇబ్బంది లేదు కాబట్టి ఉదయం పూట ఎక్కువ గంటలు ఖాళీ కడుపు మీద ఉంచటం మంచిది. ఆహారం తినే సమయాన్ని మనం మార్చుకోవటం మంచిది. అందుకే నేనేమన్నాను, 2 వరకు నీళ్ళ మీద ఉండి 2కి ఏకభుక్తం చేసేసేయండి. 3కల్లా అయిపోతుంది. 3 కాడి నుంచి దగ్గర దగ్గర 6 గంటలు 9 గంటలకల్లా మీ డైజెషన్ అయిపోతుంది. రాత్రి 9 గంటల నుంచి మరి ఆటోఫాగీ మెకానిజం, రిపేరు క్లీనింగ్, సెల్ఫ్ రిపేరు క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది మీ లోపల. రాత్రంతా మళ్ళీ నెక్స్ట్ డే మీరు లంచ్ తినే వరకు ఏకభుక్తం అంటే ఈరోజు తినకపోతే మళ్ళీ నెక్స్ట్ డే లంచ్ వరకు అట్లా కంటిన్యూస్గా రెస్ట్ ఇచ్చేస్తాం. ఇలా రాత్రంతా రెస్ట్ ఉదయం 9-10 వరకు ఇస్తాం. దగ్గర దగ్గర ఇట్లా చూస్తే ఉదయం రాత్రికి కలిపితే 18 గంటల మీలో రిపేరు క్లీనింగ్ అవుతుందన్నమాట. అందుకని ప్రతి వారము ఒక్కరోజన్నా మీరు ఏకభుక్తం చేసి చూడండి. మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకోవటానికి, మీ లోపల క్లీన్ చేసుకోవటానికి. మీరు చేయక్కర్లా, తను చేసుకుంటుంది. కానీ మీరు డిస్టర్బ్ చేయకపోతే చాలు, మీరు అవకాశం ఇస్తే చాలు. పొట్టకి రెస్ట్ ఇచ్చి, రెస్ట్ ఈజ్ ది బెస్ట్ టెక్నిక్ ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్కి. అందుకని మీరు వారంలో ఒక్కరోజు అన్నప్పుడు ముఖ్యంగా సాటర్డే కానీ సండే కానీ ఎప్పుడన్నా ప్లాన్ చేయండి. మీరు ఎంజాయ్ చేయాల్సిన ఫుడ్ తింటారు కదా, అది తినేదేదో ఒక్కసారి ఎంజాయ్ చేయండి, అయిపోతుంది. అందుకని ఈ టెక్నిక్ ఉదయం 11-12కి ఏకభుక్తం చేశారంటే మళ్ళీ ఈవినింగ్ 7కి ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది. మీరు చాలామంది తెలియక ఇలా చేస్తుంటారు. దాని కొరకు నేను ఈ టైం టేబుల్ ఇట్లా మార్చుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఉదయం 2 వరకు మీరు నీళ్లు తాగేసే ఉంటారు. ఉదయం పూట చూడండి, 1.5 లీటర్ నీళ్ళు తాగేస్తారు, మోషన్ అవుతుంది. మళ్ళీ 12-1 గంటకి ఇంకోసారి 1 లీటర్ నీళ్ళు తాగి రెండోసారి మోషన్కి వెళ్ళినాం, కంప్లీట్ ఖాళీ అయిపోతుంది. ఒట్టి నీళ్ళ మీద అట్లా ఉండి 2-3 మధ్యలో గట్టిగా తినేయండి. నెక్స్ట్ డే వరకు మళ్ళీ ఉదయం 9-10 వరకు నోరాడించకుండా ఉంటే చాలన్నమాట. ఇలాంటి దానివల్ల మీ శరీరం లోపల ఆరోగ్యం పెరగటానికి తిరుగులేని రహస్యమని భావించి కొనసాగిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.